జగన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ దాదాపు 2 గంటలు నడిచింది. 2 గంటల్లో ఏమి చెప్పాడు, ఏమి విమర్శించాడంటే ప్రజలకు సంబంధించింది కానీ రాష్ట్రానికి సంబంధించిన విషయం కానీ లాభకరమైనటువంటి విషయం ఏదీ చెప్పలేదు. ఎంతసేపు తన సెల్ఫ్ డబ్బా, చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, కూటమిని తిట్టడం, ఇదే మాటలు మాట్లాడాడు తప్ప లేకపోతే తన కుటుంబాన్ని పొగుడుకోవడం, తనను తాను పొగుడుకోవడం కార్యక్రమాలు చేశాడు. 2 గంటలు ఇంచుమించు 2 గంటలు కూడా నేను చూశాను ఆయన మాట్లాడుతుంది. ఆ మాట్లాడే విధానం ఒక ప్రధాన ప్రతిపక్షంగా మాట్లాడేటువంటి విధానంలో మాట్లాడలేదు అతను. ఒక ఫ్యాక్షనిస్టు, ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి నాయకుల మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ప్రతిపక్షానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ప్రతిపక్షం ప్రజల గురించి పనిచేయాలి, రాష్ట్రం గురించి పనిచేయాలి, ప్రభుత్వం చేస్తున్నటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటే చెప్పాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా, కూటమి ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా విమర్శించడం అనేటువంటి రాజకీయాల్లో ఒక కొత్త పాత్రను పోషిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది సరి అయినటువంటి విధానం కాదు ప్రతిపక్ష నాయకుడికి. విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటాడు, నేను చాలా గొప్పవాడిని, మాది చాలా మంచి కుటుంబం, నేను చాలా బుద్ధిమంతుడిని, చాలా నీతివంతుడిని అనేటువంటి విధానంలో ఆయన చెప్పుకొచ్చాడు. ఆయన స్పీచ్లోనూ ఉంది, ఆయన ప్రెస్ మీట్లో. ఒక్కసారి ఆయన చరిత్రకి వెళ్ళే ముందు వాళ్ళ ఫ్యామిలీ చరిత్రకి వెళ్తే అర్థమవుతుంది అసలు ఫ్యామిలీ ఎటువంటిది అనేది. వాళ్ళ తాత చాలా మంచివాడు, రాజారెడ్డి చాలా మంచివాడు, నాకు నేర్పాడు. మా నాన్న చాలా మంచివాడు, నాకు అన్ని విషయాలు నేర్పాడు, రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో నేర్పాడు అనేటువంటి విషయంలో మాట్లాడాడు. నేను ఒక్కటే అడుగుతున్నా, అసలు కడప జిల్లాలో ఫ్యాక్షనిజం అనేటువంటి పెట్టింది రాజారెడ్డి ఫ్యామిలీ కాదా? మీ తాత చాలా మంచివాడని చెప్తున్నారు. మీ తాత పార్ట్నర్, వెరైటీస్ కంపెనీలో పార్ట్నర్ రాజారెడ్డి. దాంట్లో 2-3 పార్ట్నర్స్ ఉన్నారు. ఆ పార్ట్నర్స్ని చంపేసి, ఎవరు చంపారనేది వేరే విషయం, చంపి మొత్తం ఆ వెరైటీ కంపెనీనే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. వెరైటీస్ కంపెనీ, ఆ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకున్న దగ్గర నుంచే అతను పెద్దవాడు, అంటే డబ్బున్నవాడి కింద తయారయ్యాడు. అదే కాకుండా వాళ్ళ తాత రాజారెడ్డి జీన్స్ అని మొదటి నుంచి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి రాజారెడ్డి జీన్స్. వాళ్ళ తాత కడప జిల్లాలో రాజారెడ్డి ఫ్యాక్షనిజాన్ని మొదలుపెట్టాడు. ఫ్యాక్షనిజాన్ని మొదలుపెట్టి బలహీన వర్గాలను ఉపయోగించుకొని తన శత్రువులన్నీ కూడా ఏరిపారేసే కార్యక్రమం చేశాడు. అదే కాకుండా తన శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉండేటువంటి ఆస్తులు, తోటలు కానీ పంటలు కానీ నాశనం చేసి మొదలుపెట్టింది రాజారెడ్డి గారు. ఇది హిస్టరీ రికార్డులో ఉంటుంది. అంచేత అటువంటి చరిత్ర కలిగినటువంటి క్రిమినల్ చరిత్ర కలిగిన రాజారెడ్డి యొక్క మనవడికి సేమ్ జీన్స్ వచ్చాయి. మా రాజారెడ్డి గారు, మా తాతగారు చాలా మంచివాడు ఈయన చెప్తాడు. హిస్టరీ ఎక్కడ పోద్ది ఉన్నది, ఆయన క్రియేట్ చేసింది ఎక్కడ పోద్ది? రెండోది ఏదో వచ్చేటప్పటికి వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సెక్రటేరియట్లో ఆయన మీద అటాక్ జరిగింది. స్వయాన మంత్రిగా ఉన్నాడు, రాష్ట్ర సెక్రటేరియట్లో, కమాండ్ స్టేట్లో ఆయన మీద అటాక్ జరిగింది. అటాక్ జరిగితే మీకు చాలామంది జ్ఞాపకం ఉంటుంది, తెల్లంటికల సూర్యుడు ఉంటాడు, ఆ సూర్యుడు రక్షించాడు ఇతను. అడ్డుపడితే
రాజశేఖర రెడ్డి గారికి నష్టం ఏమీ జరగకుండా, దెబ్బలు జరగకుండా అడ్డుపడ్డాడు. దాంతో రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ తెల్లంటికల సూర్యుని ప్రధాన నాయకుడిని పక్కన పెట్టుకున్నాడు. అది చాలా పేపర్లో అన్నింట్లో వచ్చి తెలుసున్నదే. అంటే ఒక వ్యక్తి అటాక్ చేస్తున్నాడంటే ఎందుకు చేస్తాడు? ఉట్నే చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఆలోచించాలి కదా. ఎందుకు చేశారు? మీ నాయన మంచివాడా చెడ్డోడా అని మేము అనడం లేదు. అసలు మీ నాయన మీద అటాక్ ఎందుకు జరిగింది? జరిగిందా లేదా? జరిగితే ఎందుకు జరిగింది చెప్పాలి కదా. అది చెప్పకుండా మా నాయన చాలా మంచోడు, మా తాత చాలా మంచోడు, నేను అంతకంటే మంచోడిని దాంట్లో చెప్తాడు ప్రెస్ మీట్లో. అసలు ఏ రాజకీయ నాయకుడన్నా చెప్పుకుంటాడు అట్లాగా? ఆయనకైనా ఈయన చేసింది ఏంటి? బెంగళూరులో కూర్చుని ఈయన అప్పటికి ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, లేకపోతే మంత్రి కాదు, ఏం కాదు. ఇక్కడ వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెత్తనం చేద్దామని ఇక్కడికి వస్తే ఇక్కడ కుదరక బెంగళూరు వెళ్ళిపోయి బెంగళూరు నుంచి అండర్ గ్రౌండ్ ఆపరేషన్స్ అన్నీ చేశాడు. అప్పుడు ఇంకా ఎంపీ కూడా కాలే. తండ్రిని అడ్డు పెట్టుకుని, తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని అండర్ డీలింగ్స్ అన్నీ కూడా చేశాడు. చేస్తేనే దాదాపు మాకు ఆ రోజున ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు లెక్క వచ్చింది. ఏది అధికారంలో లేకుండా ఈయన దోచేసిన డబ్బు 1,00,000 కోట్ల రూపాయలు. ఆ రోజు నేను కానీ సీనియర్స్ కానీ ఆ రోజు అంతా కూడా కూర్చుని లెక్క పెట్టి పుస్తకం రాశాం. 1,00,000 కోట్ల రూపాయలు దోచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అని తోసేస్తే దాని మీద ఎంక్వైరీలు వేస్తే, సిబిఐ ఎంక్వైరీ వేస్తే, ఈడీ రిపోర్ట్లు ఇస్తే, 11 ఛార్జ్షీట్లు వేస్తే, అదేవిధంగా 11 ఛార్జ్షీట్లలో తెలియజేసింది ఏంటి? 43,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి. ఈయన యొక్క ఆస్తి విలువ 43,000 కోట్ల రూపాయలు. ఈయన చేసిన దాంట్లో అవుట్ ఆఫ్ 1,00,000 crore వాట్ వి ఎలేజ్డ్ ఆన్ దట్ డే. నువ్వు పతిథి ఎలా అవుతావు? నువ్వు గొప్ప నాయకుడు ఎలా అవుతావు? అధికారంలో లేనప్పుడే 40,000 కోట్లలో 43,000 కోట్ల రూపాయలు దోచేసావని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అన్నీ చెప్తే, నేను చాలా మంచోడిని, నేనే మంచోడిని, నాకంటే గొప్పవాళ్ళు లేడని చెప్పుకునేటువంటి స్థితికి వచ్చావంటే నిన్ను అందరూ కూడా ప్రజలందరూ అనుమానిస్తున్నారనమాట, నువ్వు చెడ్డవాడని. ఆ విధంగా ఛార్జ్షీట్లు ఇప్పుడు పడి ఉన్నాయి. ఇంకా ట్రయల్ బిగిన్ అవ్వాలి. ట్రయల్ బిగిన్ అవ్వకుండా జ్యుడిషియరీని కూడా మోసం చేస్తున్నారు వేరియస్ పిటిషన్స్ వేసి వీళ్ళు. ట్రయల్ బిగిన్ అవ్వకుండా, ట్రయల్ బిగిన్ అయితే ఇంక తెలుసు మనీ లాండరింగ్ కేసులో శిక్ష పడిపోద్ది, ఐపీఎస్లో శిక్ష పడిపోద్ది, ఈయన ఫ్యూచర్ పాలిటిక్స్ పనికిరాడు అనేటువంటి ఆయన లాయర్స్ అంతా సలహా ఇచ్చి ఉంటారు. బహుశా సలహా ఇవ్వడంతో డిలే టాక్టిక్స్ అన్నీ కూడా పిటిషన్ వేసి కోర్టులో, ఆ కోర్టు ద్వారా ఈ యొక్క ట్రయల్స్ రాకుండా డిలే చేస్తున్నాడు. అది చీటింగ్ కదా ప్రజల్ని. నువ్వు తినేసావని స్పష్టంగా చెప్తా ఉంటే అవి ప్రూవ్ చేయకుండా 43,000 కోట్ల రూపాయలు, 5,000 కోట్ల రూపాయలు దగ్గర అటాచ్మెంట్ చేసింది ఈడీ.